పోకో వాళ్ళది పోకో C81X స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ యూనిక్నెస్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ మంచిగా అనిపిస్తే మాత్రం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా వీడియోని షేర్ అయితే చేయండి. పోకో వాళ్ళది పోకో C81X స్మార్ట్ ఫోన్ అవుతుంది. పోకో C81కి కట్ డౌన్ వర్షన్ అనుకోవచ్చు. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితేనేమో లాంచ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 10,000 ఉంది. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేస్తే ఇక్కడ ₹500 డిస్కౌంట్ వస్తుంది. అండ్ కొన్ని మెయిన్ హైలైట్‌లో చూసుకుంటే మాత్రం యూనిఎస్ఎస్ వాళ్ళ T7250 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. డీసెంట్ అనా అంటే డీసెంటే. అండ్ 5200 మిల్లీ ఆంపియర్ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 6.88 ఇంచెస్ డిస్ప్లే వస్తుంది. సో బాగానే ఉంది. కానీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా అంటే ఇక్కడ పోకో ఇండియన్ వెబ్‌సైట్ ఇది. ఇక్కడ ఫోన్స్ మీద క్లిక్ చేస్తే C81 గానీ, C81X గానీ రెండిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఫోన్ కేటగిరీలో. మిగతా వేరే మోడల్స్ పోకో M7 ప్లస్ గురించి గానీ, వేరే మోడల్స్ గురించి గానీ, F7 గురించి గానీ స్లైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు కిందకి స్క్రోల్ చేసి అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కాబట్టి నేను ఫ్లిప్‌కార్ట్ నుంచే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మెయిన్ హైలైట్‌లో చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ పర్లేదు పెద్ద బ్యాటరీతో 200 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ ఆన్ అన్ యావరేజ్‌గా 5200 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ వస్తుంది. సో ఎగ్జాక్ట్ 5000 అనుకోవచ్చు మీరు. 15 వాట్స్ ఛార్జర్. సో ఛార్జింగ్ అయితే టైం అయితే పడతది. 7.5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ గానీ మోస్ట్‌లీ నెక్ బ్యాండ్స్, TWS‌లకి ఇయర్ ఫోన్స్ ఏవైతేనో వాటికి సరిపోతా గానీ వేరే స్మార్ట్ ఫోన్‌కి రివర్స్ ఛార్జింగ్ వేస్ట్ అయిపోయి ఛార్జింగ్‌కి చాలా టైం పడుతుంది. పెద్ద డిస్ప్లే కాబట్టి గేమింగ్‌కి చేసుకోవచ్చు. గేమింగ్ అంత ఆడలేము. యావరేజ్ ప్రాసెసర్ కాబట్టి ఎంటర్‌టైన్‌మెంట్ చూసుకోవచ్చు. 2 ఓఎస్ అప్‌గ్రేడ్స్ వస్తున్నాయి. 4 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే వస్తున్నాయి. ఇదొక్కటి కొంచెం డిసప్పాయింట్ అనిపించిందనమాట. ఎందుకంటే C81లో మీకు 4 ఓఎస్ అప్‌డేట్స్ వస్తున్నాయి. 6 సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తున్నాయి. ఇది కొంచెం కట్ డౌన్ అనిపించింది నాకు. మంచి అక్టో కోర్ ప్రాసెసరే. LPDDR4X ర్యామ్ వస్తుంది. స్టోరేజ్ చెప్తలేరు. మోస్ట్‌లీ ఈఎంఎస్‌సి స్టోరేజ్ అయితే ఉంటదన్నమాట. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సన్నగా వస్తుంది. 2 కలర్ ఆప్షన్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ బేసిక్ IP54 స్ప్లాష్ రెసిస్టెన్స్‌తో పాటు వస్తుంది. 30 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఏవైతే C81 కూడా అవే ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా కొన్ని ఫీచర్స్ కూడా కట్ డౌన్ అయితే చేసిర్రు అనిపించింది. కమింగ్ టు హైలైట్‌కి వెళ్ళిపోదాం బై. సో ఇక్కడ మెయిన్ హైలైట్స్ లేకపోతే స్పెసిఫికేషన్స్ చూసుకుంటే వెయిట్ తక్కువుంది. 193 గ్రామ్స్ అనమాట. 5200 మిల్లీ ఆంపియర్ బ్యాటరీ కాబట్టి 720p రెజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఓకేష్ అనుకోవచ్చు బై. నాకైతే పర్లేదు ఒకటే అనిపించింది. 658 ఇంచెస్ 128 రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. యూనిఎస్ఎస్ వాళ్ళ T7250 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. ఒకే ప్రాసెసర్ అనమాట. ప్రాసెసర్ దాంట్లో కూడా సేమే అదే ఉన్నట్టుంది. సేమ్ ప్రాసెసర్ ఉన్నట్టుంది ఇక్కడ కూడా. ఇక్కడ మీకు ప్రాక్సిమిటీ సెన్సార్, అమీబియస్ యాక్సిలరోమీటర్, ఈ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు కూడా వస్తున్నాయి. అండ్ జీపీఎస్, గాలియోస్, గ్లోనస్ యూజెస్‌తో పాటు కూడా వస్తుంది. స్మార్ట్ ఫోన్ అడాప్టర్, టైప్ సి కేబుల్స్, ఇంజెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్, వారంటీ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట అవి. LPDDR4X ఇంతకుముందు చెప్పినట్టు ఇవి కూడా వస్తున్నాయి. ఇక్కడ పెద్ద బిస్కెట్ ఏంటంటే మాత్రం 3GB ర్యామ్, 64GB స్టోరేజ్ వస్తుంది. 2 TB దాకా మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. బ్లూటూత్ వెర్షన్ 5.2, వైఫై 5 వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై. కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏందంటే మాత్రమే 3GB ర్యామ్ వేరియంట్‌కి మీకు ఎంతొస్తుంది ప్రైస్ 10,000. ఒకప్పుడు 3GB ర్యామ్ వేరియంట్ అంటే 3GB ర్యామ్ వేరియంట్ మీకు 6,000కి 7,000కి వచ్చేది. అంటే దగ్గర దగ్గర రూ. 3,000 ప్రైస్ ఇంక్రీజ్ అయింది. సో ప్రైస్ ఇంక్రీజ్ అయింది. ఎంతకు తీసుకోవాలని ఎంత అంటే మాత్రమే నా ఒపీనియన్‌లో బేర్ మినిమమ్ లైక్ 8,000 అట్లా వచ్చేటట్టు చూడండి. ప్రైసెస్ అవన్నీ ఇంక్రీజ్ అయినాయి కాబట్టి. అండ్ ఆల్సో నేను ఇంకొక సలహా కూడా ఏమి ఇస్తానంటే మాత్రమే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఒకసారి ఆఫ్‌లైన్‌లో చెక్ చేయండి. ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో మీకు దొరుకుతాయి కదా! సో ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో మీకు తక్కువకు దొరుకుతుంది. బార్గెయిన్ చేయండి. అండ్ షాప్స్‌లో మీకు తక్కువ డిస్కౌంట్ అడిగేటట్టయితే చూడండన్నమాట. సో 3GB ర్యామ్ వేరియంట్ ఒకవేళ పోకోలోనే కావాలి అంటే గిట్లా ఈ C81 ఉంది. C81X ఉంది. సో C81 కంటే C81 తీసుకో. ఎక్స్ కంటే కూడా 81 తీసుకోండి. ఎక్స్ ఏంటంటే చాలా కట్ డౌన్ వర్షన్ అనుకోవచ్చు. ర్యామ్ కూడా తక్కువ వస్తుంది. ఓఎస్ అప్‌గ్రేడ్స్ కూడా తక్కువ వస్తున్నాయన్నమాట. సో C81 తీసుకోమంటాను. ఒకవేళ ఇట్లా రెండిట్లో ఏదైనా కావాలంటే ఇట్లా ఆఫ్‌లైన్‌లో. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన నా ఒపీనియన్ విన్నారు. ఫైనల్‌గా మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.